హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దెన్ విన్ ఎక్స్పెరిమెంట్ బ్లాగ్స్. ఈరోజు అయితే మనం షామీర్పేట్ లేక్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చేసాం. పొల్లిలో మేము కార్ తీసుకొని 4A ఎగ్జిట్ ఎక్కి ఓఆర్ఆర్ 4A ఎగ్జిట్ ఎక్కి 15 మినిట్స్ జర్నీ చేశాక ఎగ్జిట్ నెంబర్ 7లో షామీర్పేట్ దగ్గర దిగాక 4 కిలోమీటర్స్ వెళ్తే మనకి షామీర్పేట్ లేక్ అయితే వస్తుంది. మేమైతే ఫస్ట్ డీర్ పార్క్ చూసి లేక్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడైతే వ్యూ పాయింట్ బాగుంది. నేను మా తమ్ముడు కలిసి ఫొటోస్ దిగాము. మీరు ఎప్పుడైనా మీ ఫ్యామిలీతో వస్తే మీరు కూడా ఫొటోస్ దిగండి. ఆ ఫోటో షూట్ నుంచి కొద్ది ముందుకెళ్తే మీకైతే ఇలాంటి ప్లేస్ కనబడుద్ది. ఇక్కడ మీరు ఫ్యామిలీతో కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. నేను మా తమ్ముడు చాలాసేపు ఎంజాయ్ చేసాం. ఇది వచ్చేసి లేక్. ఇక్కడ కూర్చొని మీరు లేక్ మొత్తం చూస్తే వ్యూ అయితే చాలా బాగుంటది. అయితే తప్పగా ఈ ప్లేస్ అయితే ఫ్యామిలీతో వీకెండ్స్ విజిట్ చేయండి. ముఖ్యంగా ఈ ప్లేస్ వర్షాకాలంలో చాలా బాగుంటది. మేమైతే ఈ ప్లేస్ మొత్తం బాగా ఎంజాయ్ చేసాం. ఎంజాయ్ 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 ఫుల్లీ ఎంజాయ్. ఇక్కడ నుంచి పిక్చర్స్ అయితే సూపర్ వస్తుంది. ఇంకా ఏంటంటే నేను మా తమ్ముడు గేమ్స్ బాగా ఆడాము. ఈ చుట్టుపక్కల మొత్తం అందరూ ఫిషింగ్ చేస్తున్నారు. మేమైతే చాలా మంది టూరిస్ట్ పీపుల్ అయితే చూసాము. మేమైతే చాలా గేమ్స్ ఆడాము. ఇంకా చాలా మంది వెళ్ళింది వీకెండ్. చాలా మంది ఈ చుట్టుపక్కల చాలా మంది అయితే టూరిస్ట్ మెంబర్స్ అయితే కనపడ్డారు. చాలా మంది అయితే ఫ్యామిలీస్ తో ఎంజాయ్ చేస్తా ఫుడ్ తింటున్నారు. మేమైతే ఫొటోస్ దిగాము. ఇంకా వేరే వాళ్ళు కూడా ఫొటోస్ దిగారు. వేవ్స్ అయితే గట్టిగా వచ్చి రాక్స్ కి అయితే తగులుతున్నాయి చూడండి. ఇది హైదరాబాద్ JNTU నుంచి 30 కిలోమీటర్స్. మా తమ్ముడు కూర్చొని చాలాసేపు అయితే ఎంజాయ్ చేస్తూ వేవ్స్ అయితే బాగా ఎంజాయ్ చేశాము. కూడా మీ ఫ్యామిలీస్ తో వీకెండ్ వచ్చి ఈ ప్లేస్ మొత్తం ఎంజాయ్ చేసి ఇంకా తిరుగుతా మంచి నేచర్ ఫీల్ అయితే మీకు వస్తుంది. వాటర్ వ్యూ పాయింట్ దగ్గర జాగ్రత్తగా అయితే ఉండాలి. ప్లాస్టిక్ అయితే వాడకూడదు. ఎందుకంటే మేము చాలా అబ్జర్వ్ చేసాం, చాలా చోట్ల అయితే ఫిషెస్ ఉన్నాయి. సో ప్లీజ్ బ్రింగ్ యువర్ ఫుడ్ ఇన్ స్నాక్స్ ఇన్ స్టీల్ బాక్స్ ఆర్ స్టెయిన్లెస్ బాక్స్. మీరు పిల్లల్ని తీసుకొని వస్తే మీరు వాళ్ళ చేతులు పట్టుకొని ఉండండి. ఎందుకంటే అక్కడ ఆ గ్రీన్ కలర్ ఏదైతే కనిపిస్తుంది అది జారిద్ది. వీకెండ్ సండే వస్తే మార్నింగ్ టైం డీర్ పార్క్ లో అయితే ఎంజాయ్ చేయండి. తర్వాత ఈవినింగ్ టైం అంటే లంచ్ తర్వాత మీరు లేక్ అయితే రావండి. ఇంకా ఎంజాయ్ చేయండి. ఇంకా లేక్ చుట్టూ తిరిగి చూడండి. మీరు ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు పిల్లల్ని ప్లే థింగ్స్ తీసుకొచ్చి కొద్దిగా ఆడిపిస్తా కొద్దిగా టైం పాస్ చేపియండి. వ్యూ పాయింట్ బాగుంది. నేను మా తమ్ముడు కొంచెం కూర్చొని బాగా ఎంజాయ్ చేశాక లేక్కి బాయ్ బాయ్ చెప్పేసి మేమైతే దగ్గరలో ఉన్న పిస్తా హౌస్కి వెళ్ళి చికెన్ బిర్యానీ అయితే తిన్నాము. ఇక్కడ ఈ రోజు అయితే వీకెండ్ కాబట్టి చాలా మంది వచ్చారు చూడండి. హౌస్ లో బిర్యానీ తిని ఈవినింగ్ కల్లా ఇంటికి వచ్చేసాము. బాయ్ బాయ్. See you again in another video. Please like, share and subscribe.